పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం. ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఒక చర్చ. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో కూడా ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటే బోర్డులు చూస్తున్నాం. భవిష్యత్తులో ఇంక పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. అలాగే పిఠాపురానికి ఆయన ఇచ్చిన హామీలు కూడా చాలా వేగవంతంగా నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి తీసుకొస్తారు అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 38 కోట్లతో 100 పడకల ఆసుపత్రికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. దానికి సంబంధించి ఆ 100 పడకల ఆసుపత్రికి అవసరమైన 66 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరి జీతాలకి దాదాపుగా ఏడాదికి 4.32 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును కూడా భరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో పిఠాపురంలో దాన్ని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తాను అన్నారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. ఇప్పుడు దాన్ని నిలబెట్టేసుకున్నారు. ప్రభుత్వం GOMS నెంబర్ 156తో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. ఇందులో భాగంగానే మొత్తం పిఠాపురంలో ఇప్పుడు 100 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి మొత్తం అత్యాధునిక సౌకర్యాలతో రాబోతోంది. దీంట్లో ప్రత్యేక భవనాలు, దీనికి సంబంధించి ఆపరేషన్ థియేటర్లు, వార్డులు ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ అంటే ఇప్పుడు పిఠాపురం కానీ చుట్టుపక్కల కానీ అందరూ కాకినాడకే వెళ్తారు. కాకినాడలోనే ఉంది GGH సామాన్య హాస్పిటల్. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ అంటే ఒక రకంగా ఇక్కడ కూడా రోగుల సంఖ్య కూడా తగ్గుతుంది కాకినాడ వచ్చే వాళ్ళకి. అలాగే అక్కడ పెరుగుతుంది, పిఠాపురంలో కూడా ఎక్కువ పెరుగుతుంది దాదాపుగా. దీనికి సంబంధించి సిబ్బందిని కూడా పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇచ్చిన హామీ అతి త్వరగా ఫుల్ఫిల్ చేశారు పవన్ కళ్యాణ్. ఆయనకున్న కమిట్మెంటు పిఠాపురం మీద ఇప్పుడు అదే ఒక పెద్ద చర్చ.